మీరు చూస్తున్నారు వైవ్యాన్ న్యూస్. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా పాయకరాపేట నియోజకవర్గం అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట. 2014 నుంచి 2019 వరకు ఆనాడు శాసనసభ్యురాలుగా ఉన్న అనిత గారి ప్రోత్సాహంతో 1500 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పాయకరాపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు పరిశ్రమలు తీసుకొచ్చాం, ఉద్యోగాలు కల్పించాం. నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక నిధులు కేటాయించి తాగునీటి పథకం పనులు కూడా ఆనాడు ప్రారంభించాం. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఆ పథకాన్ని కూడా పక్కదారు మళ్లించింది. ఇంతేకాదు 192 కిలోమీటర్లు ఆనాడు సీసీ రోడ్లు ఒక్క నియోజకవర్గం వేశాం. సాగునీటి ప్రాజెక్టులు, పంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు కూడా ఆనాడు మన ప్రభుత్వం చేసింది. ఇప్పుడే అనిత గారు చెప్పినట్లు పండూరు బ్రిడ్జ్ కానీ జాలరు బ్రిడ్జ్ కూడా ఆనాడు మనం ఇచ్చిన నిధులు ఈ రోజు ఆనాడే కట్టాం. ఈ రోజు కనీసం పెండింగ్ వర్కులు కూడా పూర్తి చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు.